వెళ్ళలేదు, ఇంకా మన వైపు నుంచి గన్స్ పేలలేదు, ఇంకా మన వైపు నుంచి వార్షిప్స్ యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. అప్పుడే పాకిస్తాన్ దెబ్బకు దిగొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ వెన్నులో వణుకు అప్పుడే ప్రారంభమైంది. అందుకే పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరు ఒక్క విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల, లండన్ లాంటి చోట్ల పాకిస్తాన్ని ర్యాగింగ్ చేయడం కూడా మొదలుపెట్టారు మన భారతీయులు, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా. ఈ జరుగుతున్న పరిణామాలన్నింటి నేపథ్యంలో పాకిస్తాన్ భయపడుతుంది. మనం పాకిస్తాన్పై ఇంకా ఎటువంటి బాంబులు వేయలేదు, కేవలం మనం వేసింది ఒకే ఒక్క బాంబ్, అదే వాటర్ బాంబ్. మనం జస్ట్ ట్యాప్ కట్టేసామంతే పాకిస్తాన్ గొంతు ఎండిపోవడం మొదలుపెట్టింది. మనం సింధు నది జలాలను జస్ట్ ఆపేసామంతే, అప్పుడే పాకిస్తాన్ గొంతు ఎండిపోవడం మొదలుపెట్టింది. ఇక నిజంగా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ ఏమైపోతుందో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. కానీ మనం తీసుకున్న నిర్ణయం జస్ట్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశాం. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతోనే పాకిస్తాన్కి అర్థమైపోయింది. అందుకే మనం యుద్ధం అనే మాట ఇంకా వాడలేదు, పాకిస్తాన్ దాన్ని యుద్ధంగానే తీసేసుకుంది. పాకిస్తాన్ గొంతు ఎండిపోతుంది. సింధు నదీ జలాలు పాకిస్తాన్ వైపు వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే పాకిస్తాన్లో ఉన్న ఎక్కువ మందికి తాగటానికి నీరుండదు. సింధు నదీ జలాలను మనం ఆపేస్తే పాకిస్తాన్లో ఉన్న పంటలు ఎండిపోతాయి, వాళ్ళకు తినడానికి తిండి ఉండదు, మళ్ళీ భారత్ పైనే ఆధారపడవలసి వస్తుంది. అందుకే 1960లో ఈ ఒప్పందం చేసుకున్నాం. 1960లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మన భారత ప్రధాని నెహ్రూ ఇద్దరి మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి పాకిస్తాన్ మనపై ఎన్ని దెబ్బలు కొడుతున్నప్పటికీ, భారత్లో ఎంత రక్తపాతం సృష్టిస్తున్నప్పటికీ మనం మాత్రం ఈ ఒప్పందాన్ని అమలు చేస్తూనే ఉన్నాం. తాజాగా జరిగిన రక్తపాతంతో మనం ఈ ఒప్పందాన్ని నిలిపివేశాం. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్కి అర్థమైపోయింది, భారత్ మనపై బాంబులు వేయాల్సిన అవసరం లేదు, భారత్ మనపై మిసైల్స్ వేయాల్సిన అవసరం లేదు, భారత్ మనపై తోటాల వర్షాన్ని కురిపించాల్సిన అవసరం లేదు, చుక్క నీరు రాకుండా చేస్తే చాలు, మన పని అయిపోయినట్టే అనే విషయం పాకిస్తాన్కు అర్థమైంది. నిజం చెప్పండి, ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఒకే ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఆ సింధు నది మన దేశం నుంచి పాకిస్తాన్ వెళుతోంది కాబట్టి 1960 నుంచి పాకిస్తాన్ ఎన్ని వెధవ వేషాలు వేసినా మనం నీరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఆ నీటిని ఆఫ్ చేసేటప్పటికి పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయింది. ఇదే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చే నది అయితే పాకిస్తాన్ ఈ పాటికి ఏం చేసి ఉండేదో మీరు ఊహించగలరా? ఒక్కసారి ఇదే పరిస్థితుల్లో ఇదే నీళ్లు పాకిస్తాన్ వైపు నుంచి భారత్కు వస్తూ ఉంటే పాకిస్తాన్ ఏం చేసి ఉండేదో మీరు ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ఏం చేసామంటే మానవత్వాన్ని చూపించాం. పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టిన ప్రతిసారి, పాకిస్తాన్ మన దేశంలో రక్తపాతాన్ని సృష్టించిన ప్రతిసారి మనం మాత్రం పాకిస్తాన్ ప్రజలపై మానవత్వాన్ని చూపిస్తూనే వచ్చాం. మనం చూపించిన మానవత్వంతోనే పాకిస్తాన్ ఈరోజు బతకగలుగుతుంది. మనం విడుదల చేసిన చుక్క నీటితోనే పాకిస్తాన్ గొంతు నింపుకుంటుంది. మనం విడుదల చేసిన చుక్క నీటితోనే పాకిస్తాన్ ఈరోజు పంటలు పండించుకుంటుంది. ఇప్పుడు మనం ఆ సింధు నది ఒప్పందాన్ని, ఇండస్ట్రీని ఒక్కసారిగా మనం వెనక్కు తీసుకోవడంతో పాకిస్తాన్ ఇప్పుడు విలువెల్లాడిపోవడం మొదలుపెట్టింది. మనం పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద రక్తపాతాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు, అక్కడ సైనికులను మనం దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటేనే ఆ దేశం విలువెల్లాడిపోతుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఆ సింధు నది దగ్గర ఇప్పుడు చుక్క నీరు కిందకి వెళ్ళడం లేదు. ఒక్కసారి మొదటి బాక్స్ని చూడండి, మీకు ఏమనిపిస్తుందో. అక్కడి నుంచి చుక్క నీరు కిందకి వెళ్ళడం లేదు. నిజానికి వెస్ట్ వైపు ఉన్న నదులన్నీ కూడా, పాకిస్తాన్ వెస్ట్ వైపు 3 నదులు ఉన్నాయి, భారతదేశం వెస్ట్ వైపు సింధు, జీలం, చినాబ్, ఈ నదులు పాకిస్తాన్కు నీళ్ళు అందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీటి నుంచి కిందకు ఒక చుక్క నీరు వెళ్ళే అవకాశం కూడా లేదు. దీంతో పాకిస్తాన్ గొంతు ఎండిపోతుంది. అందుకే పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ప్రేలాపన చేస్తూ ఉన్నాయి. మీరు సింధు నది జలాలను మా వైపు రానివ్వకుండా ఆపేస్తే మేము రక్తపాతాన్ని సృష్టిస్తాము అంటూ ఈ పాకిస్తాన్ పిచ్చుకుక్కలు కొన్ని కోతలు కూస్తూ ఉన్నాయి. మనం నిన్న చూసాం, బిలావల్ భుట్టో కానీ హాఫీజ్ సయీద్ కానీ. బిలావల్ భుట్టో బెనజీర్ భుట్టో కుమారుడు, విదేశాంగ మంత్రిగా పనిచేస్తాడు, మాజీ ప్రధాని కుమారుడుగా ఉన్నాడు. ఈ బిలావల్ భుట్టో ఏమంటున్నాడు అంటే, మీరు సింధు నది జలాలు ఆపేస్తే మేము రక్తపాతం సృష్టిస్తామని. చూడండి, ఒకసారి ఆపేశాం, ఇప్పుడు ఏం చేస్తారు? ప్రపంచ దేశాల ముందు ఒంటరైపోతుంది పాకిస్తాన్. అటు హాఫీజ్ సయీద్ కూడా మేము రక్తపాతాన్ని సృష్టిస్తామని అంటున్నాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏమంటున్నాడో తెలుసా? పాకిస్తాన్ ప్రధాని చెబుతున్న మాటలు వింటే మీకు మనం ఏ యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ కీళ్లు వంచేసామని మీకు అనిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు దిగొచ్చాడు.
యుద్ధం చేయకుండానే, మిసైల్స్ వదలకుండానే, బాంబులు పేల్చకుండానే, గన్స్ ట్రిగ్గర్ నొక్కకుండానే పాకిస్తాన్ ప్రధాని దిగొచ్చాడు. మేము ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాము, ఒక తటస్థ విచారణ జరిపించండి అని అడుగుతూ ఉన్నాడు. కాళ్ళ బేరానికి వచ్చాడు పాకిస్తాన్ ప్రధాని. తటస్థ విచారణ జరిపించండి అని అంటూ ఉన్నాడు. మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాడు. నీళ్లు రాకపోతే మా గొంతు ఎండిపోతుంది, మా పంటలు ఎండిపోతాయి, మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు భారత్ దయాదాక్షిణ్యాలు గుర్తొస్తున్నాయి వాళ్ళకి. మన భూభాగం నుంచి ప్రవహించే నదుల విషయంలో పాకిస్తాన్ ఎన్ని వెధవేషాలు వేసినా మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్కి నీళ్లు ఆపలేదు. అది మన మానవత్వం. ఇప్పటి వరకు మనం పాకిస్తాన్కు నదీ జలాలను ఆపలేదు. పాకిస్తాన్ మన దేశంలో ఎంత మారణహోమాన్ని సృష్టించినా మనం ఇంతవరకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు ఈ మారణహోమంతో మనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్కి గుర్తొస్తుంది తమ గొంతు ఎండిపోతుందని. ఇప్పుడు పాకిస్తాన్కి గుర్తొస్తుంది తమ పంటలు ఎండిపోతూ ఉన్నాయని. ఒక్కసారి పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. ఆ మాటలు మీకే వినిపిస్తున్నాను. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce, or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, విన్నారా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు? ఇంతకు ముందు అదే పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మాట్లాడిన వాగిడికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతున్న మాటలకి తేడాను గమనించారా? ఇంతకుముందు పాకిస్తాన్ పిచ్చి కుక్కలు అన్నారు, మాకు నీటిని విడుదల చేయకపోతే భారత్లో మేము రక్తపాతాన్ని సృష్టిస్తాము అని పాకిస్తాన్ పిచ్చి కుక్కలు పిచ్చివాగుడు వాగాయి. ఇప్పుడు అర్థమైంది పాకిస్తాన్ ప్రధానికి, అసలు విషయం అర్థమైంది. వాటర్ అనేది, నీళ్లు అనేది మాకు చాలా అవసరము అని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. నీళ్ళు అనేవి మాకు ముఖ్యమైన ఆధారం అని పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. నీళ్లు మాకు 24 కోట్ల మందికి 240 మిలియన్ పీపుల్ జనానికి వాటర్ అనేది మాకు అవసరం అని అంటూ ఉన్నాడు. మీ నీళ్లు మాకు కావాలి అని ఈ పాకిస్తాన్ ప్రధాని అంటూ ఉన్నాడు. భారత దెబ్బకి అప్పుడే పాకిస్తాన్ ప్రజలు విలవిలలాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళ గొంతు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మాకు నీళ్లు కావాలని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ నేతలు రక్తం గురించి మాట్లాడారు.
ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ నేతలకు, పాకిస్తాన్ సైన్యానికి ఉన్నది భారత్ను ఎలా దొంగ దెబ్బతీయాలి, భారత్లో ఎలా రక్తపాతాన్ని సృష్టించాలి అని పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ నేతలు, పాకిస్తాన్ ఆర్మీ ఆలోచిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం ఆలోచిస్తున్నాడో విన్నారా మీరు? పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటూ ఉన్నాడు, మా గొంతు ఎండిపోతుంది, నీళ్లు కావాలి అని. ఇప్పటికే చుక్క నీరు వదిలేది లేదు, మేము నీళ్లు ఇచ్చేది లేదు, మా ప్రజల రక్తాన్ని కళ్ళ చూడాలి అనుకున్న మీకు నీళ్ళు ఇచ్చేది లేదు అని మనం జస్ట్ నీళ్ళని ఆపేసాం. 1960 సంవత్సరం నుంచి కూడా ఈ నీళ్లను మనం వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. 1947 నుంచి వాళ్ళు మనల్ని దొంగదెబ్బ కొడుతూనే ఉన్నారు. కానీ మనం 1960లో ఎప్పుడైతే ఈ ట్రీటీ జరిగిందో, ఈ ఒప్పందం జరిగిందో, మన ప్రధానికి వాళ్ళ అధ్యక్షుడికి మధ్య ఈ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో అప్పటి నుంచి కూడా మనం సింధు నదిలో ఎక్కువ నీటి వాటాను, నీటి భాగాన్ని వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. మన దయా దాక్షణ్యాలతో వాళ్ళ నేల తడుస్తోంది, మన దయా దాక్షణ్యాలతో వాళ్ళ గొంతు తడుస్తోంది, మన దయా దాక్షణ్యాలతోనే వాళ్ళు పంట పండించుకొని 2 మెతుకులు తినగలుగుతున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో రక్తపాతం గురించి మాట్లాడని పిచ్చి కుక్కలు ఇప్పుడు మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నారు. మనం కశ్మీర్ దాడి తర్వాత భారతదేశం అంతా కూడా రగిలిపోతూ ఉంది. భారతదేశం అంతా రగిలిపోతున్న సందర్భంలో కూడా వాళ్ళు రక్తపాతం గురించి మాట్లాడారు. బెనజీర్ భుట్టో కుమారుడు బెనజీర్ భుట్టోను కూడా అక్కడ కాల్చి చంపేశారు. బెనజీర్ భుట్టో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు. ఆ బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో కూడా చెప్తున్నాడు, మాకు నీళ్ళు ఇవ్వకపోతే రక్తపాతం సృష్టిస్తాము అని. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన మాటలు విన్నారు కదా, ఒక్కసారి బెనజీర్ భుట్టో మాట్లాడిన మాటలు కూడా ఉందాం. ఆ మాటలకు ఈ మాటలకు ఎంత తేడా ఉందో ఒక్కసారి మీరే వినండి. బిలావల్ భుట్టో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, విన్నారా వీడి మాటలు? ఇప్పుడు చెప్పండి, వీడిని పిచ్చి కుక్క అనాలా ఇంకేమనాలో? పిచ్చి కుక్క అనేది చిన్న పదమే కదా. పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు, పాకిస్తాన్కు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు ఈ పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క ఏమంది అంటే, మీరు వాటర్ ఆపేస్తే మేము మీ దేశంలో రక్తపాతం సృష్టిస్తామన్నాడు. సింధు నది జలాలు ఆపేసేటప్పటికి మనం యుద్ధం చేయలేదు, మిసైల్ వదలలేదు, బాంబులు వేయలేదు, ఏమీ చేయలేదు. కూల్గా జస్ట్ సింధు నది జలాలను ఆపేసామంతే మొత్తం పాకిస్తాన్ వెలువెల్లాడిపోతుంది. వాళ్ళకు గొంతు ఎండిపోతుంది, వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు కదా వాళ్ళ ప్రజలు వాళ్ళ పాలకులను, సైన్యాన్ని పీక్కుని తింటారు. ఇదే చేస్తే పాకిస్తాన్లో కరువు వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కుని తింటోంది, ఇప్పటికే పిచ్చివాగుడు వాగుతోంది పాకిస్తాన్. 2 రోజులు నీళ్ళు ఆపేటప్పటికి పాకిస్తాన్ గొంతు ఎండేటప్పటికి ఇప్పటి వరకు రక్తం గురించి మాట్లాడిన ఈ పిచ్చి కుక్కలు ఇప్పుడు గొంతు ఎండిపోతుంది, నీళ్లు కావాలి అని పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో, మీ అభిప్రాయాన్ని ఇప్పుడు చెప్పండి కమెంట్ బాక్స్లో స్పష్టంగా. నీళ్ళు ఇవ్వాలా? చుక్క నీళ్లు పాకిస్తాన్కి ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పేటప్పటికి ఆ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు దిమ్మ తిరిగిపోయింది. అందుకే ప్రధాని ఇప్పటికొచ్చి మాకు తటస్థ వేదిక పైన విచారణ జరిపించండి అని చెప్తున్నాడు. గతంలో కూడా ఎన్ని విచారణలు జరిపి పాకిస్తాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాం. ప్రతిసారి పాకిస్తాన్ దోషిగానే నిలబడుతుంది, ప్రతిసారి పాకిస్తాన్ తోకముడిచి పారిపోతూనే ఉంది. మరి ఈసారి కూడా పాకిస్తాన్ దొంగ మాటలు చెప్తుంది, మాకు గొంతు ఎండిపోతుంది, మాకు నీరు అవసరం, మా 24 కోట్ల మందికి మీ నీరు అవసరం అంటూ ఉంది. ఇప్పటి వరకు మీ దేశంలో రక్తపాతం సృష్టిస్తాం, మీ నాలుకలు చీరేస్తాం, మీ కంటాలు కోసేస్తామన్న ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇప్పుడు మా గొంతు ఎండిపోతుంది, మా ప్రజలు గొంతు ఎండిపోతుంది, మా పంటలు ఎండిపోతున్నాయి, మీ నీళ్లు కావాలి అని అప్పుడే అడుక్కోవడం మొదలుపెట్టారు. ఇంకో 4 రోజులు నీళ్లు ఆపేటప్పటికి
పాకిస్తాన్లో కరువు మొదలవుతుంది. ఆ పాకిస్తాన్ ప్రజలే ఈ పిచ్చి కుక్కలను తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడే పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో మీరు విన్నారు కదా. అదే సందర్భంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకేమన్నాడో మీరు విన్నారు కదా. ఇప్పుడు ఒక పిచ్చి కుక్క మాటలు కూడా విన్నాం, ఆల్రెడీ విన్నాం. అయినా కూడా మనం గుర్తు చేసుకోవాలి కదా. ఎందుకంటే 1960 నుంచి కూడా మనం వాళ్ళకి నీళ్లు ఇస్తూనే ఉన్నాం కదా. మరి వీళ్ళ మాటలు ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి కదా. ఒక్కసారి హఫీజ్ సయ్యద్ అనే పిచ్చి కుక్క మాటలు విందాం. వాడు ఏం మాట్లాడాడు విందాం. तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। విన్నారు కదా, ఈ లష్కరే తోయిబా పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో. గొంతు చించుకుని మరీ మాట్లాడింది. మీరు మాకు నీళ్ళు ఆపేస్తే మీరు రక్తం కల చూస్తామంది. ఆ పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు బిలావల్ భుట్టో కూడా అవే మాట్లాడాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వస్తున్నాడు. మీ నీళ్ళు ఇవ్వకపోతే మా గొంతు ఎండిపోతుంది, మీ నీళ్ళు ఇవ్వకపోతే మా పంటలు ఎండిపోతాయి, మీ నీళ్ళు ఇవ్వకపోతే మా పొట్టలు నిండవు, మీ నీళ్ళు ఇవ్వకపోతే మా ప్రజలు ఆకలితో అల్లాడిపోతారు అని ఈ పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు మన కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఇప్పటి వరకు మనం యుద్ధం చేయలేదేమి, అందరూ చూస్తూ ఉన్నారు భారత్ ఏ విధంగా దెబ్బ కొడుతుందని. భారత్ పాకిస్తాన్ పై కొట్టబోయే దెబ్బ ఏ విధంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. జస్ట్ మనం సింపుల్గా మిలిటరీ యాక్షన్ తీసుకోలేదు, ఏమీ లేదు. జస్ట్ సింధు నదీ జలాలను మన దయా దాక్షిణ్యాల మీద వాళ్ళు నీళ్లు తాగుతున్నారు, మన దయా దాక్షిణ్యాల మీద వాళ్ళ పంటలు పండించుకుంటున్నారు. అలాంటి సింధు నదీ జలాలను జస్ట్ ఆపేసాం అంతే. జస్ట్ ఆపేసేటప్పటికే వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది. అందుకే మన కాళ్ళు పట్టుకోవడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ముందుకు వెళ్తారు. మా ప్రజలు గొంతు ఎండిపోతుంది, మా రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందుకు వెళ్తారు. మీరు అనుకుంటూ ఉన్నారా ఏదైనా దేశం ఈ సమయంలో పాకిస్తాన్ వెంట నిలబడుతుంది అని? మీరు అనుకుంటూ ఉన్నారా ఇంకా మనం పాకిస్తాన్పై దయాదాక్షిణ్యాలు చూపించాలని? ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు గుర్తుంది కదా. ఇప్పుడే ఈ క్షణంలోనే వాళ్ళు ఏం మాట్లాడారో, నీళ్ళు ఇవ్వకపోతే మీ రక్తాన్ని చూస్తామని. అయ్యా బాబు నీళ్ళు ఈ ప్లీజ్ అని మనల్ని అడుక్కోవాల్సింది పోయి నీళ్ళు ఇవ్వకపోతే మిమ్మల్ని నరికందులో పడేస్తామన్నారు. నీళ్ళు ఇవ్వకపోతే మీ రక్తాన్ని ఆ నదిలో పారిస్తామన్నారు. నీళ్లు ఆపేస్తే మీ రక్తాన్ని ప్రవహింపజేస్తాము అని అన్నాడు ఈ పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయా? ఇప్పటి వరకు రక్తం గురించి మాట్లాడి పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇప్పుడు వాళ్ళకి గొంతెండిపోతుందనే విషయం గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు మనం నిజంగా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? మనం అణుబాంబు వేయాల్సిన అవసరం లేదు, మనం మిసైల్స్కి పని చెప్పాల్సిన అవసరం లేదు, మనం వార్షిప్స్కి పని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లను వదిలితేనే 1947 నుంచి మనకి పక్కలో బల్లెంలానే ఉన్నారు. 1947 నుంచి ఎంతమంది భారతీయుల ప్రాణాలు తీసేశారో గుర్తుంది కదా. 4 సార్లు కార్గిల్ వరకు మనతో 4 సార్లు ప్రత్యక్ష యుద్ధానికి తెగబడ్డారు ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలు. ఆ తర్వాత అడప ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూ, ఎక్కడో ఒక చోట బాంబులు పెడుతూ భారతదేశంలోకి ఈ ఉగ్రవాదులను చొప్పిస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. అయినా కూడా మనం దయాదాక్షిణ్యంతో వాళ్ళకి ఎప్పుడు కూడా నీళ్లను ఆపలేదు. కానీ ఈసారి నీళ్లను ఆపేసరికి పాకిస్తాన్కు అసలు విషయం తెలుసు.
తెలిసి వచ్చింది లబోదిబోమని ప్రపంచ దేశాల ముందుకు వెళ్తున్నాయి, మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాయి. నీళ్లు మాకు చాలా అవసరం అని అంటూ ఉన్నాడు. నీళ్లు మా 24 కోట్ల మంది ప్రజలకు నీళ్లు చాలా అవసరం అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చారు వీళ్ళకి వాళ్ళ దేశ జనాభా. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రజల బాగోగులు కూడా పట్టించుకోలేదు ఈ పిచ్చి పాలకులు. ఇప్పటి వరకు పాకిస్తాన్ జనాలను కూడా భారతదేశంపై ఏ విధంగా ఉసుగొలుపుదామని చూశారు ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కులు, ఈ పాకిస్తాన్ పాలకులందరూ కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని గుర్తొచ్చింది. మరొక్కసారి విందాం పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడు, ఒక్కసారి మీరు కూడా వినండి. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క నాయకుడు ఏం మాట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైన్యానికి, సైన్యాధిపతికి వీళ్ళందరికీ పిచ్చి పట్టింది ఈ క్షణంలో. అందుకే పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు. ఒకడు కాళ్ళు పట్టుకుంటానంటాడు, ఇంకొకడు రక్తాన్ని సృష్టిస్తానంటాడు. ఇప్పటి వరకు మన భారతదేశ ప్రజల రక్త మాంసాలు కళ్ళ చూడాలి అని అనుకున్న ఈ పిచ్చి కుక్కలకు ఇప్పుడు నీళ్లు గుర్తొస్తున్నాయి. మరోసారి చూద్దాం పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. Gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, చూసారుగా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు నీళ్లు గుర్తొచ్చాయి. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు వాళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు వాళ్ళ పంటలు గుర్తొచ్చాయి. ఇప్పటి వరకు ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు ఏం గుర్తు రాలేదు. భారత్ పైన విధ్వంసం మాత్రమే గుర్తొచ్చింది. భారత్ పై రక్తాన్ని చిందించాలని మాత్రమే గుర్తొచ్చింది. అందుకే వాళ్ళ ప్రజల కష్టార్జితాన్ని కూడా ఈ టెర్రరిస్టులనే పిచ్చి కుక్కలను పెంచి పోషించి భారత్పై వదలడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అడుక్కుంటూ ఉంది. పాకిస్తాన్లో ఇదే పరిస్థితి కొనసాగితే కరువుతో అల్లాడిపోయి ఇదే పాలకులను పీక్కుని తినే రోజులు ఎంతో దూరంలో లేదు అని వస్తుంది. మన పాలకులు తెగేసి చెప్పారు, చుక్క నీరు కూడా ఇచ్చేది లేదు అని. 1960 నుంచి ఇప్పటి వరకు కేవలం మన దయా దాక్షిణ్యాల మీదే ఈ పాకిస్తాన్ బతుకుతూ వచ్చింది. మనం ఎటువంటి యుద్ధాన్ని చేయలేదు, అణుబాంబులను వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లను ఆపితే వాళ్ళకి అసలు విషయం గుర్తొచ్చింది. ఒక్కసారి మీకు 3 బాక్సులను కూడా చూపిస్తాను. పాకిస్తాన్ ప్రధానిని పాకిస్తాన్ హఫీజ్ సయీద్ని, పాకిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు బిలావల్ భుట్టోని, వీళ్ళ ముగ్గురిని 3 బాక్సుల్లో మీకు చూపిస్తాను. ఒక్కొక్కడు అన్న మాటల గురించి మీకు వినిపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారు మీరే చూడండి. ఒక్కసారి బిలావల్ భుట్టో వీళ్ళ ముగ్గురిని కూడా 3 బాక్సులను చూడండి. ముగ్గురు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అందుకే ఈ వీళ్ళు మాట్లాడిన పదే వాళ్ళ మాటలు మీకు వినిపించాను. ఆ పైన కనబడుతున్నాడు కదా వాడే బిలావల్ భుట్టో, ఆ కింద కనబడుతున్నాడు కదా వాడే పాకిస్తాన్ ప్రధాని. వాడే అన్నందుకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి, ఎందుకంటే ప్రధానిని వాళ్ళ ప్రధానైనా ఇంకొకడైనా ఎవడైనా మనకు అవసరం లేదు. మన దేశంలో రక్తపాతాన్ని సృష్టించాలని కుయుక్తులు పన్నిన దేశం తాలూకు ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా మనం గౌరవించాల్సిన అవసరం లేదు. అందుకే నేను వాడు అనే పదాన్ని వాడుతున్నాను. ఆ పైన ఉన్నవాడు మాజీ ప్రధాని కొడుకు బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో. ఈ కింద కనిపిస్తున్న వ్యక్తే ప్రస్తుత ప్రధాని. ఆ ప్రధాని ఏం మాట్లాడాడు కూడా విన్నాం. బెనజీర్ భుట్టో కూడా నిన్న మాట్లాడాడు, రక్తపాతాన్ని సృష్టిస్తామని. హఫీజ్ సయీద్ కూడా, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా మాట్లాడాడు, మనల్ని బెదిరించాడు, మన ప్రధానిపైనే దాడి చేస్తామన్నాడు, మన ప్రజలపైనే దాడి చేస్తామన్నాడు. ఇప్పుడు వాళ్ళ చూడండి ఒకసారి మధ్య బాక్స్లో చూసారా,
సింధు నదిపై నుంచి ఒక్క చుక్క కూడా వెళ్ళట్లేదు, ఒక్క చుక్క నీరు కూడా కిందకి వెళ్ళట్లేదు. ఈ ముగ్గురిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఇప్పుడు నాకు చెప్పండి. మొదటి బాక్స్లో కనిపిస్తున్నది మాజీ ప్రధాని కొడుకు. వీడేమంటాడంటే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మేము రక్తపాతాన్ని సృష్టిస్తామంటాడు ఈ మాజీ ప్రధాని కొడుకు. ఆ చివరి బాక్స్లో కనిపిస్తున్నది హాఫీజ్ సయీద్. వీడే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క కనుసన్నల్లోనే భారతదేశంపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ పిచ్చి కుక్క కనుసన్నల్లోనే మన దేశంలో మన జరిగిన దాడికి సూత్రధారులైన టీఆర్ఎఫ్ పురుడు పోసుకుంది. ఈ పిచ్చి కుక్క ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తారు. ఎప్పటికి కూడా వాడికి అహంకారం అనగలేదు. ఎందుకంటే ఇంకా ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ప్రధాని స్థాయిలో ఉన్నాడు కాబట్టి అయ్యో నీళ్లు మా ప్రజలు అంటూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరికి అది అవసరం లేదు కదా. భారత్పై విషయం కక్కితే చాలు. నిజానికి పాకిస్తాన్ ప్రజలు ఏమైపోయినప్పటికీ కూడా వాళ్ళకి అవసరం లేదు. అందుకే పాకిస్తాన్లో ప్రజలు అడుక్కుంటున్నప్పటికీ వాళ్ళ డబ్బులతో అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మనపై ఆ ఉగ్రవాదాన్ని ఉసుగొలుపుతున్నారు. అందుకే ఆ మూడో బాక్స్లో కనిపిస్తున్న ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్క ఇప్పటికీ మనం నీళ్లు బంద్ చేసినప్పటికీ మీరు నీళ్ళు ఎలా బంద్ చేస్తారు, మీరు రక్తానికి అలా చూస్తూ ఉంటున్నాడు. కానీ ఆ మధ్యలో ఉన్న వ్యక్తే పాకిస్తాన్ ప్రధానికి ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తే తొలితో కొట్టేది, తరిమి కొట్టేది పాలకులను మాత్రమే. ఈ పాకిస్తాన్ ప్రధానికి ఇప్పటికే అర్థమైంది, నీళ్లు రాకపోతే ప్రజలు తిరగబడితే తొలుత దాడి చేసేది నన్నే అని ఈ పాకిస్తాన్ ప్రధానికి అర్థమైంది. అందుకే నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని మన కాళ్ళు పట్టుకోవడానికి అడుగుతున్నారు. 240 మిలియన్ ప్రజలకు నీళ్లు అవసరం మహాప్రభు అని అంటూ ఉన్నాడు. అంటే 24 కోట్ల మంది, మా దేశంలోని 24 కోట్ల మంది మీ నీళ్లు కావాలి అని అడుగుతున్నాడు. వాళ్ళ దేశంలోని 24 కోట్ల మంది భారతదేశం నీళ్లు కావాలి అంట. మరి భారతదేశ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? నీళ్ళు ఇద్దామా, నీళ్ళు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్పై ఎటువంటి యుద్ధం చేయాలని అనుకుంటున్నారు? నిజం చెప్పండి. ఇప్పటి వరకు 1960 నుంచి ఇప్పటి వరకు మన మానవత్వంతో కదా వాళ్ళు గొంతు నింపుకున్నది. ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి అని మీరు అనుకుంటూ ఉన్నారా? కరువుతో చావని అని అనుకుంటూ ఉన్నారా? ఒకవేళ పాకిస్తాన్లో కరువు అంటూ వస్తే పాకిస్తాన్ ప్రజలు మొదటగా దాడి చేసేది ఎవరిపైన తెలుసా? పాకిస్తాన్ సైనికులపైన, పాకిస్తాన్ పాలకులపైన. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పటికే వాళ్ళకి గొంతు ఎండిపోతుంది. ఇక పంటలు ఎండిపోవడం కూడా మొదలు పెడితే వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. ఈ పరిస్థితి వస్తే పాకిస్తాన్ ప్రజలు తొలుత తరిమి కొట్టేది ఆ దేశ పాలకులను, ఆ దేశ సైనికులను. బహుశా మనం దాన్ని కల్లారా చూస్తామేమో. ఇప్పటి వరకు కేవలం సర్లే కదా పాపం, ఎందుకు నీళ్లు, ఆ దేశ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడ్డామని మనం 1960 నుంచి నిరాటంకంగా నీరు వదులుతున్నాం. మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇంతకుముందు నేను అడిగిందే ఇదే పరిస్థితి పాకిస్తాన్కి. పాకిస్తాన్ వైపు నుంచి మన వైపు ప్రవహించే నది అయితే పాకిస్తాన్ ఏం చేసి ఉండేదని మీరు అనుకుంటున్నారు చెప్పండి. మనం కాబట్టి పాకిస్తాన్ మనల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా 1960 నుంచి అప్పటి ప్రధాని నెహ్రూ, అప్పటి ఆ దేశ అధ్యక్షుడు, ఇద్దరి మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ మనం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూనే వచ్చాం. ఇదే అవకాశం పాకిస్తాన్ చేతిలో ఉంటే ఇంకా నీరిస్తూ ఉండేదని మీరు అనుకుంటూ ఉన్నారా? నీరు ఇస్తుందని మీరు అనుకుంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం నీళ్లను బంద్ చేసేటప్పటికి పాకిస్తాన్కు దిమ్మ తిరిగి వచ్చింది. మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ దృశ్యం